ఎందుకు మాకు వెంకట సత్యనారాయణ. నేను ఈ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి అధ్యక్షుడిని. 26/2/2022 నుంచి ప్రతి సంవత్సరం జరుగు మాదిరే బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈ బ్రహ్మోత్సవాలు 7వ తేదీ వరకు అన్ని వాహనాలు వాహన సేవలతోటి ఉభయదాతలు అందరినీ కలుపుకొనేసేసి బ్రహ్మోత్సవాలు జరుపుతున్నాం ప్రతి సంవత్సరము. ఈ సంవత్సరం కూడా అదే విధంగా జరుగుతున్నాయి. పోతే ఆఖర 7వ తేదీ. జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ నమస్కారం. మన కావలి కచ్చేరిమిట్లో వెలిసి ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు. ఇది 31వ సంవత్సరం. 31వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ సంవత్సరం జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం కూడా పాల్గొన శుద్ధ దశమి అంటే ఈ నెల 26వ తేదీ నుంచి పాల్గొన బహుళ చవితి వరకు అంటే మార్చి 7వ తేదీ వరకు కూడా మనకి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా వివిధ వాహన సేవలు, ప్రతిరోజు ఉదయం 5 గంటల సుప్రభాత సేవా కార్యక్రమం ఉంటుంది. తర్వాత సాయంకాలం సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. మనకి 26వ తేదీ సాయంకాలం అంకురార్పణ కార్యక్రమంతో ఈ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. 27వ తేదీ ఉదయం ధ్వజారోహణ, సాయంకాలం శేషవాహనం. అలాగే 28వ తేదీ ఉదయం రెగ్యులర్గా నిత్య హోమము, స్నాపన కార్యక్రమాలు ఉంటాయి. 28వ తేదీ మనకి హంసవాహనం ఉంటుంది. అలాగే 29వ తేదీ మనకి 29 ఫిబ్రవరి కాబట్టి మార్చి 1వ తేదీ మనకి వాహన సేవ ఉంటుంది. అలాగే 2వ తేదీ హనుమంత సేవ, 3వ తేదీ హోమము, ఉదయం పూట కూడా ఆ రోజు మోహిని ఉత్సవం, సాయంకాలం గరుడ సేవ ఉంటుంది 3వ తేదీ. అలాగే 4వ తేదీ ఉదయం పెళ్లి కుమారుని ఉత్సవం, 4వ తేదీ సాయంకాలము శ్రీవారి కళ్యాణ కార్యక్రమం ఉంటుంది. అంగరంగ వైభవంగా తిరుమల తిరుపతి సాంప్రదాయాలతో అత్యంత వైభవంగా మన కావల కచ్చేరిమిట్టలో ఈ యొక్క కళ్యాణ కార్యక్రమం జరుగుతుంది. అది 4వ తేదీ బుధవారం కళ్యాణం జరుగుతుంది. అలాగే 5వ తేదీ సాయంకాలం పారువేట కార్యక్రమం. తర్వాత మనకి 6వ తేదీ వచ్చేసి అన్నదానం, సాయంకాలం ఏకాంత సేవ. తర్వాత 7వ తేదీ శనివారం మనకి శ్రీవారి శ్రీ పుష్పయాగం జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా భక్తులందరూ పాల్గొని ఈ బ్రహ్మోత్సవాలకు సహాయ సహకారాలు అందించి ఈ బ్రహ్మోత్సవాలు విజయవంతం చేయాలని అందరినీ కోరుకుంటాం. స్వస్తి. అందరికీ నమస్కారం. ఓం నమో వెంకటేశాయ. కావలి కచ్చేరిమిట్టలో వెలసి ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దేవస్థానమునందు ప్రతి సంవత్సరం జరిగే విధంగా బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి. అందులో భాగంగా 2026వ సంవత్సరం ఈ సంవత్సరం కూడా ఫిబ్రవరి 26వ తేదీన ఈ యొక్క బ్రహ్మోత్సవాలు మొదలయ్యి 7వ తేదీన చివరిగా ముగుస్తాయి. ఈ యొక్క 11 రోజులు కూడా బ్రహ్మోత్సవాలు జరిగే బ్రహ్మోత్సవాల్లో కూడా ప్రతి ఒక్కరూ కూడా స్వచ్ఛందంగా స్వామివారి సేవా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని ప్రసన్నం చేసుకుని ఆయన ఆశీస్సులు తీసుకుని తీర్థ ప్రసాదాలు తీసుకోవాలని కావలి ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా కచ్చేరిమిట్టలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ఆయనని శిరస్సు వంచి చేతులు జోడించి నమస్కరించి కోరికలు కోరితే ఆ కోరికలు తీరిపోతాయని అందరికీ కూడా మనస్సులో చాలా ఆనందంగా నమ్మకం కలుగుతూ ఉంది. ఎందుకంటే అంత మొట్టమొదటిగా కావల్లో ఈ వెంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని ఏర్పడింది. కావల్లో మొట్టమొదటిగా మన కచ్చేరిమిట్టలో ఉన్నటువంటి స్వామివారే. ఈ యొక్క కార్యక్రమాల్లో ముఖ్యంగా సింహవాహనం, హనుమంత సేవ, తరువాత గరుడ సేవ మాది ఉభయం ఆ రోజు. అదేవిధంగా స్వామివారి కళ్యాణం కానీ, అన్నదానం కానీ, పుష్పయాగం కానీ, ముందుగా ఈ యొక్క 5-6 కార్యక్రమాలు కూడా బ్రహ్మాండంగా ఉభయదాతలు ఆ రోజు భారీ ఎత్తున కోలాటాలు, నృత్యాలతోటి, బాణసంచాలతోటి స్వామివారిని పురవీధుల్లో
ఊరేగిస్తూ ఆ స్వామి వారి యొక్క ఆశీస్సులు ఈ యొక్క గ్రామ ఈ యొక్క పట్టణం ఏదైతే ఉందో పట్టణం కానీ నియోజకవర్గ ప్రజలందరూ కూడా స్వామి వారి ఆశీస్సులు పొంది ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతోటి వాళ్ళ చిరిమిట్ట దేవస్థానం ఉండే కమిటీ బ్రహ్మోత్సవాలు అందరూ కూడా ప్రార్థిస్తూ స్వామి ఆశీస్సులు అందరికి ఇస్తూ ఉంటారు. అందులో కూడా ఈ సంవత్సరం ఇదే విధంగా జరుగుతూ ఉన్నాయి. తదుపరి ఈ యొక్క స్వామి వారి యొక్క పీఠం ఏదైతే ఉందో రోడ్డుకి దిగువగా పీఠం ఉంది కాబట్టి రానున్న రోజుల్లో త్వరలోనే బ్రహ్మోత్సవాలు అయిపోయిన తర్వాత ఆ పీఠం యొక్క ఎత్తు లేపి పైకి స్వామివారిని కొంచెం పైకి లేపితే బాగా స్వామి అందరికీ కూడా బాగా కనపడతా ఉంటాడు. అదేవిధంగా చుట్టూ కూడా వర్షాకాలం కానీ కార్తీక మాసం వచ్చినప్పుడు వాళ్ళు ఏదైనా దీపారాధన చేసుకోవాలన్నా వర్షం వస్తుందని చెప్పి ఇబ్బంది పడే పరిస్థితులు లేకుండా చుట్టూ కూడా మరి రేకుల షెడ్లు కానీ ఇట్లా వేయాలని చెప్పి కొన్ని కార్యక్రమాలు కూడా దేవస్థానం మరి రూపుదిద్దు చేస్తుంది కార్యక్రమాలు. దానికి కూడా భక్తులందరూ కింద బండపరుపు కానీ భక్తులందరూ కూడా స్వచ్ఛందంగా దాతలుగా స్వామివారి సేవలో మీరందరూ కూడా పాల్గొన్నారని చెప్పి మేమందరి ఈ సందర్భంగా మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం జరిగే బ్రహ్మోత్సవాల్లో కూడా మీరందరూ కూడా ప్రజలందరూ కూడా పాల్గొని భక్తులందరూ కూడా పాల్గొని ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని, అదేవిధంగా మనకు మంచి మనసున్నటువంటి ఒక అభివృద్ధి ప్రదాత ప్రీతమ శాసనసభ్యులుగా శ్రీ దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారు కావలిలో ఉండటం జరిగింది. అటు సేవా పరంగా ప్రజాప్రతినిధిగా ఆయన చేసే కార్యక్రమాలు ఆయన చేస్తా ఉన్నాడు. స్వామివారి కృపా కటాక్షాలతో కూడా స్వామివారి కృపలు కూడా ప్రజలందరికీ రావాలని చెప్పి మనందరం కూడా కోరుకుంటూ రానున్న బ్రహ్మోత్సవాల్లో మీరందరూ కూడా స్వచ్ఛందంగా సేవకులుగా ఒక సైనికులు స్వామివారి భక్తులుగా పాల్గొని ఈ కార్యక్రమాలన్నీ కూడా జయప్రదం చేసి స్వామి ఆశీస్సులు మీరందరూ పొంది స్వామి కృపా కటాక్షలతోటి అందరం కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటూ మరొకసారి స్వామి సేవలో మీరందరూ కూడా ముందుండాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం.